ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగానే మీరు ఒక బ్లడ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్‌ని ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా అప్పుడే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్టీఆర్ బర్త్‌డేనే ఎందుకు తీసుకున్నాము అనేది నేను బాద్‌షా ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళడం జరిగింది. నా ముందరే తోపుసులాటలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. సో నేను కూడా ఎన్టీఆర్‌కి ఫ్యాన్. ఒక మంచి ఫ్యాన్. సో అక్కడ జరిగినప్పుడు ఇది ఆ ప్రాణం పోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉండేవాన్నేమో. నేను పక్కకు వచ్చేసిన అప్పటికే. అతను నా కళ్ళ ఎదురుగానే మరణించడం జరిగింది. తర్వాత అలాంటి కార్యక్రమాలకు ఇంకెప్పుడు వెళ్ళలేదు. వెళ్ళకపోయిన తర్వాత దానికి కొంచెం నేను అప్సెట్ కూడా అయ్యా. ఆయన సినిమాలు సరిగా ఆడలేదు. నేను కూడా ఎడ్యుకేషన్ అప్పుడు అయిపోయి అప్సెట్ కూడా అయిపోయినా. అప్సెట్ అయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రియలైజ్ అయ్యి సో మళ్ళీ ఆయన మీద ప్రేమ ఎక్కడ తగ్గలేదు. ఆయన సినిమాలు కూడా బాగా వస్తున్నాయి, బాగా మంచి హిట్ ట్రాక్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మంచిగా నా అభిమానులు మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం చెప్పినారు. తన అభిప్రాయం సరే, మనము ఒక ఫ్యాన్గా నాతో పాటు మా బంధువులు నా కజిన్స్ అందరూ ఎన్టీఆర్ ఫ్యానే. సో వాళ్ళు కూడా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. రాంగ్ ట్రాక్ ఇలాగనే సేమ్ దండలు కట్టడము, పాలు పోయడము, ఇలాంటివన్నీ నాకు చూస్తున్నా. వీళ్ళని ఎలాగైనా ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి మనము ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలి. ఎన్టీఆర్ బర్త్డే రోజు 42 బర్త్డే సందర్భంగా ఒక మంచి మేమందరం కలిసి, నాతో పాటు మా కజిన్స్, మా గ్రామ యువకులు అంతా కలిసి ఒక మంచి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ బ్లడ్ క్యాంప్లో చాలా మంది యువకులు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ ఇచ్చిన తర్వాత మాకు చాలా దీంతో ఇంకా మళ్ళీ చేయొచ్చు, ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది భవిష్యత్తులో మనం కొనసాగిస్తామని ఆ రోజు మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. ఎన్టీఆర్ గారు కూడా ఒక ఆడియో ఫంక్షన్లో ఇలాంటివి చేయొద్దు, ఇట్లా పాలు పోయొద్దు, అదే పాలు ఒక అనాథాశ్రమంలోనో అక్కడ ఇవ్వండి అని చెప్పినప్పుడు నాకు ఎక్కడో మనసులో గుచ్చుకుంది అది. దాని ద్వారానే నేను బ్లడ్ క్యాంప్ నిర్వహించినప్పుడు మా హోమ్ టౌన్ డోమ్లో చాలా మంది నాకు అప్రిషియేట్ చేసినారు. ఎందుకంటే తలసేమియా పిల్లల గురించి చేసింది. సో అందుకనే ఈ కార్యక్రమం కూడా నేను చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్గా నిలిచింది.